ఈ నెల 30న మనకు అక్షయ తృతీయ రాబోతుంది. ఈ రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి పెట్టండి. ఇలా పెడితే ఏంటంటేనండి 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుందన్నమాట. అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి మనం ఏంటంటే గనక బియ్యం డబ్బాలో ఇది ఖచ్చితంగా వేసుకోవాలని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారనమాట. అక్షయ తృతీయ పండగ అనగానే ఏంటంటే గనక మనకు గుర్తుకొచ్చేది బంగారం. అంటే బంగారం కొంటూ ఉంటారు, బంగారాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. ఇలా బంగారాన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి మన పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజు అంటే కుబేరుడు అలానే కాకుండా కుబేరును లక్ష్మీదేవిని పూజిస్తే అత్యంత ధనవంతులుగా మారటం ఖాయమని చెప్పడం జరుగుతుందన్నమాట. అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు అంటే త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ రోజున బంగారాన్ని కొనలేని వారు కొన్ని అంటే శక్తివంతమైన వస్తువులు కొంటే కూడా ఏంటంటే కనుక అదృష్టం ఐశ్వర్యం అని చెప్పొచ్చు. అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి బంగారం కొనలేకపోతే ఈ వస్తువులు కొనండి. బియ్యం డబ్బాలు ఇది ఒకటి పెట్టుకోండి. అలా పెడితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అసలు బియ్యం డబ్బాలో ఏం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక అక్షయ తృతీయ పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా కలుగుతుందన్నమాట. అక్షయ తృతీయ రోజు బంగారం అంటే కొనడం చాలా ముఖ్యం. అలానే కాకుండా అది ఒక పద్ధతి, అలానే కాకుండా ఆచరణ అని చెప్పొచ్చు. బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఏంటంటే కనుకనండి ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అంటే డబ్బున్న వాళ్ళు బాగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. లేనివారు మరి ఏం చేయాలంటే కనుక ఈరోజు ఏంటంటే కనుక అక్షయ తృతీయ రోజు అండి, మీరు బంగారం కొనలేరు అనుకునేవారు కావచ్చు, లేదంటే కనుక మాకు బంగారం కొనే అంత స్తోమత కూడా లేదనుకునేవారు అంటే వెండి కొంటూ ఉంటారు. వెండి కూడా కొంతమంది ఏంటంటే కనుకనండి కొనలేరు. అలా వెండి కొంటే కూడా ఏంటంటే కనుక ధనలాభం కలుగుతుందన్నమాట. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఎంత ఉన్నా పర్వాలేదు. అలానే కాకుండా అక్షయ తృతీయ రోజున ఇలా చేస్తే బంగారం కొనే యోగాలు కలిగిస్తాయన్నమాట. అంటే ఆ లక్ష్మీదేవి కలిగిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి బంగారం ఏంటంటే కనుక చక్కగా అంటే మీ బంగారం పెరుగుతుంది. బంగారం ఏంటంటే కనుక చక్కగా మీ ఇంటికి చేరుతుందని చెప్పొచ్చు. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి వైకుంఠము నుండి దిగివచ్చి భూమిపైన అంటే సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని పొందండి. అక్షయ తృతీయ రోజున ఆడవారు తలస్నానం చేసి ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే కనుక గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే సంవత్సరం అంతా కూడా తిరుగులేని ఐశ్వర్యం అనేది మనం పొందవచ్చు అనమాట. ఇలా కనుక మనం పూజ చేసుకుంటే అమ్మవారికి అంటే గులాబీ పుష్పాలతో పూజ చేస్తే ధనలాభం కలుగుతుందని, అలానే కాకుండా మనం కుబేరులం అవుతామని పురాణాలే చెబుతున్నాయన్నమాట. అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవునేతితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అలానే కాకుండా బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదన చేసి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు, విపరీతమైన కుబేర యోగం మీకు సిద్ధిస్తుందన్నమాట. మీ ఇంటికి చక్కటి ఏంటంటే కనుక ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. అక్షయ తృతీయ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మనకేంటంటే కనుకనండి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది, తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని అంటే తెచ్చుకోలేని వారు, తెచ్చుకోమనుకునే వారు ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఫోటోనైనా సరేనండి ఇంటికి తెచ్చుకోండి. అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మీ బంగారు ఆభరణాలు శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోవాలి. అంటే బంగారు ఆభరణాలపైన ఏంటంటే కనుక పసుపు నీళ్లు చల్లుకొని శుభ్రం చేసుకోవాలి. చాలా మంచిదన్నమాట. అక్షయ తృతీయ రోజున విశేషంగా ఒక చిన్న మట్టి కుండను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా మట్టి కుండను ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వల్ల మీ సొంతింటి కల నెరవేరుతుంది. తొందరగానే ఏంటంటే కనుక మీ కల తీరే అవకాశం కూడా ఉంటుంది. లేదంటే భూలాభం అంటే కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అక్షయ తృతీయ రోజున అంటే ఇత్తడి వస్తువులను కూడా కొనుగోలు చేయొచ్చు అనమాట. అలా చేయటం వల్ల కూడా విశేషమైన ధనలాభం అనేది కలుగుతుందన్నమాట అండి. కాబట్టి ఇలా కూడా మీరు ఇత్తడి కానీ లేదంటే కనుక బంగారం, వెండి ఇలా ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటారో అది కొనుగోలు చేయండి. అది కొనుగోలు చేయలేని వారు అమ్మవారి విగ్రహం కానీ అమ్మవారి ఫోటో కానీ తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈరోజు అక్షయ తృతీయ కదండి. ఆవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక అంటే గోమాతకు నమస్కారం చేసుకోవాలి. ఆవు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబం
కుటుంబానికి చక్కగా ఏంటంటే కనుక సిద్ధిస్తుంది. అలాగే కాకుండా ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల, ఆవుకు ఆహారం తినిపించడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మనకేంటంటే కనుకనండి చక్కటి యోగాన్ని కల్పిస్తుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట. ఎందుకంటే ఆవులో సమస్త దేవతలు అంటే కొలువై ఉంటారు. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఈ రోజున మనం ఏంటంటే దక్షిణామృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకున్నా మనకైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి సోదరులుగా పిలుస్తారు కాబట్టి ఇలా మీరేంటంటే కనుక శంఖాన్ని కూడా ఇంటికి కొని తెచ్చుకోండి. కటిక దరిద్రుడైనా సరేనండి ధనవంతుడు అవ్వక తప్పదనమాట. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వస్తువుల్లో కొబ్బరికాయ ఒకటండి. పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవి భూమిపైకి దిగి వచ్చి కొబ్బరి చెట్టును తన చేతులతో నాటిందని పురాణాలు చెబుతున్నాయన్నమాట. కాబట్టి కొబ్బరి చెట్టుని లక్ష్మీదేవి నాటింది కాబట్టి కొబ్బరికాయ ఎన్నో దైవశక్తులతో కలిగి ఉంటుందన్నమాట. అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయను కొని ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను అమ్మవారికి సమర్పిస్తే మీ ఇంటికున్న ధన సమస్య పూర్తిగా తొలగిపోతుందన్నమాట. అలానే కాకుండా తాబేలు బొమ్మ విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి తాబేలు బొమ్మను కూడా ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి కొబ్బరికాయ కానీ తాబేలు బొమ్మ కానీ అమ్మవారి విగ్రహం కానీ అలానే కాకుండా మీరు అమ్మవారికి సంబంధించిన వస్తువులండి అలా శంఖం కానీ గవ్వలు కానీ తెచ్చుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలా తెచ్చుకొని వీటిని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టి తప్పకుండా పూజ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ వస్తువులను మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి, పూజ గదిలో పెట్టుకోండి, పూజించుకోండి. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇది ఒకటి పెట్టుకోండి. అలా బియ్యం డబ్బాలో ఇది ఒకటి పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట. 4 వైపుల నుంచి డబ్బు రావాలన్నా 4 వైపుల నుంచి కూడా ధనం ఆకర్షించాలన్నా సరేనండి బియ్యం డబ్బాలో ఇది పెట్టాలన్నమాట. ముఖ్యంగా ఏంటంటే కనుక ధనానికి లోటు అనేది రాదు. మనం బియ్యం డబ్బాలో కొన్ని వస్తువులని కొంతమందికి పెట్టుకునే వీలుంటుంది, కొంతమందికి ఉండదు. కాబట్టి ముఖ్యంగా మీరేంటంటే కనుక ఒక పాత్రని తీసుకోండి. అది మీరు గాజుదైనా సరే లేదంటే కనుక ఇలా మట్టిదైనా సరే లేకపోతే నార్మల్గా మన ఇంట్లో చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా అవైనా సరే తీసుకోండి. తీసేసుకుని అందులో గుప్పెడన్ని బియ్యాన్ని పోయండి. మీరు వాడుకునే బియ్యమే పోసుకోండి. అలా పోసిన తర్వాత అందులో మీరేంటంటే కనుక 11 కానీ 21 యాలకులు కానీ పెట్టేసి 21 రూపాయి పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కారం చేసుకోండి. ఇది ఎప్పుడు చేయాలంటే కనుక మీ పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా మీ పని అంతా కూడా అయిపోయింది, పూజ కార్యక్రమాలు అయిపోయాయి అనుకుంటారు కదా, ఆ తర్వాత ఈ విధంగా చెయ్యండి. ఈ విధంగా పెట్టిన అమ్మవారి పటం ముందు పెట్టుకున్న ఈ డబ్బు యాలకులు బియ్యం అంటే కనుక అమ్మవారికి మళ్ళీ తిరిగి మనం నైవేద్యంగా చేసి పెట్టొచ్చు, అలా కూడా వాడొచ్చు. లేదంటే కనుక అవి మనం వండుకొని కూడా తినొచ్చు. యాలకులు ఏంటంటే కనుక ధనం దాచే చోట దాచుకుంటే చాలా మంచిదన్నమాట. అలానే మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే అక్కడ ఏంటంటే కనుక వస్త్రంలో కట్టి మీరేంటంటే అక్కడ గల్లా పెట్టెలు పెట్టుకున్న వ్యాపారం అనేది బాగా సాగుతుంది, మంచి అభివృద్ధి కూడా ఉంటుంది, ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది, సంపాదన పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ 21 రూపాయలు తీసుకొని మనం ఏంటంటే కనుక బీర్వాలో కానీ లేదంటే కనుక మన పర్సులో కానీ మనం పెట్టుకుంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తొందరలోనే మనం కుబేరులాగా మారిపోతామని అర్థం అనమాట. అలానే ఈ విధంగా చేయటం వల్ల 4 వైపుల నుంచి కూడా డబ్బు అనేది ఆకర్షిస్తుంది. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరండి ముఖ్యంగా మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పొందండి. అలానే మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం, చాలా మంచి పరిహారం కాబట్టి ఆచరించండి. ఇలా చేసుకోవటం వల్ల అయితే లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుందన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి సరిపోతుంది. బియ్యం డబ్బాలో ఇది ఒకటి పెట్టుకోండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి బియ్యము మనం సంవత్సరానికి సరిపడ్డా తెచ్చుకుంటాం, 6 నెలలకు సరిపడ్డ బియ్యాన్ని తెచ్చుకుంటాం. ఇలా మన ఇష్టాన్ని బట్టి మనం ఏంటంటే కనుక బియ్యం తెచ్చుకుంటూ ఉంటాం. మన ఇంట్లో బియ్యం ఉంటూ ఉంటాయి. కొంతమంది స్టోర్ చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు, కొంతమంది ఎప్పటికప్పుడు తెచ్చుకుంటారు. మీరు ఎలా తెచ్చుకున్నా పర్వాలేదు. పూర్వకాలంలో అయితే మన పూర్వీకులు ఏంటంటే కనుక బియ్యాన్ని బియ్యం డబ్బాలో పోసేసి పెట్టుకునేవారు. అందులో ఈ వస్తువులను ఈ వస్తువులను ఏంటంటేనండి పెట్టేవారు. ఈ వస్తువులను మనం కూడా పెట్టుకోవడం వల్ల మనకేంటంటే తిండికి లోటు ఉండదండి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ధనానికి కావచ్చు తిండికి కావచ్చు లోటు ఉండదన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక వస్త్రం తీసుకోండి. లేదంటే నార్మల్గా మన దగ్గర పాలిథిన్ కవర్స్ అతికి కవర్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం తీసుకోవచ్చు. ఒకవేళ అవి ఉంటే అవి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇలా 2 పసుపు కొమ్ములు, 5 యాలకులు, 11 రూపాయలు. 11 రూపాయలు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, డబ్బుని ఏంటంటే కనుక మన ఇంటికి వచ్చేలాగా చేస్తాయి. ధనం 4 వైపుల నుంచి కూడా మన ఇంటికి ఆకర్షించడానికి డబ్బు అనేది ఉపయోగపడుతుంది. యాలకులు ఏంటంటేనండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి యాలకులను తీసేసుకోండి. ఆ తర్వాత మీరు పసుపు కొమ్ములు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ప్రీతం కాబట్టి
అవి తీసుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో మీరు పెట్టుకోవాల్సిన వస్తువులు అనమాట ఈ 3: డబ్బు, యాలకులు, అలానే కాకుండా పసుపు కొమ్ములు, 2 పసుపు కొమ్ములు, 5 యాలకులు, లేదా అలానే మీరు 11 రూపాయలు, 11 రూపాయల ప్లేస్లో 21 రూపాయి కూడా పెట్టుకోవచ్చు. కానీ చిల్లర నాణ్యాలనే పెట్టాలి, నోటుని పెట్టకూడదనమాట. అలా పెడితే మనకి ఏంటంటేనండి పెద్దగా లాభాలు ఉండవు. కాబట్టి మీరు ఈ విధంగా ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల అయితే అద్భుతాలను చూస్తారనమాట. డబ్బు అనేది వస్తుంది, తిండికి కొడుతుండదు. అలానే కాకుండా ఏంటంటే లాభాలు బాటలో మీరు ప్రయాణిస్తారు. అలానే కాకుండా కుబేర యోగం అనేది కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకుని మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనకు వేద పండితులే చెబుతున్నారనమాట. అందుకే అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి. ముఖ్యంగా మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి, ఈ పరిహారం చేసేసుకోండి. ఇక మీ సుడిని తిప్పుకోండి, ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని కలిగించుకోండి. ఆ తల్లి అనుగ్రహానికి ఏంటంటే కనుక మీరు కూడా పాత్రలు కాండి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల విపరీతమైన ధనలాభం కలుగుతుంది. డబ్బంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే డబ్బు అనమాట. కరెన్సీగా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని భావిస్తూ ఉంటాము. ఆ తల్లి అనుగ్రహం ఉందనుకోండి, సంపాదన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం కష్టపడకపోయినా సంపాదన మన లాభం అంటే మనకు లాభం చేకూరేలాగా వస్తుందన్నమాట. అదే లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి, మనం ఎంత కష్టపడ్డా అండి రాళ్ళను పగలగొట్టినా కానీ డబ్బు అయితే రాదనమాట. అంత కష్టంగా ఉంటుందన్నమాట. అందుకే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈ వస్తువులు ముఖ్యంగా చాలా చాలా పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. కాబట్టి వీటితో మనం పరిహారం చేసేసుకొని మనం ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలను అయితే చూస్తాం. మరి వీటిని ఎప్పుడు తీయాలండి అంటే కనుక పెట్టిన తర్వాత తీయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే మనం వారం రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి అందులో నుంచి డబ్బు మాత్రమే తీయాలి. అవి తీయకూడదు. యాలకులు, పసుపు కొమ్ములు అవి అలాగే ఉంచాలి. ఆ డబ్బుని తీస్తూ ఉండాలి, అవి ఖర్చు పెట్టుకోవాలి, మళ్ళీ కొత్త డబ్బును వేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక ధనం అనేది రోజు రోజుకు పెరుగుతుందండి, తగ్గదు, పెరగటానికి అవకాశం ఉంటుంది. పూర్వకాలంలో మన పూర్వీకులు అయితే ఏంటంటే కనుక చిల్లర నాణ్యాలు బియ్యం డబ్బాలు వేసి పెట్టుకొని ఆ చిల్లర నాణ్యాలను ఏంటంటే కనుక పిల్లలకి ఇచ్చేవారు అనమాట. పిల్లలు దేవుళ్లతో సమానం. పిల్లలకి ఇస్తే ఏమవుతుందంటే కనుక పిల్లలకి ఇస్తే ఆ దేవుడికి ఇచ్చినట్టే. కాబట్టి దైవం రూపాయి పెడితే 2 రూపాయలు దేవుడు తిరిగి మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే కనుక రండి లాభాన్ని కలిగించుకోవడానికి ఈ పరిహారం కూడా మనకు చక్కగా ఉపయోగపడుతుంది. చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక బియ్యం డబ్బాలు ఇలా పెట్టినట్టు ఎవరికి చెప్పకుండా చేసేసుకుంటే ఫలితం వస్తుందన్నమాట. ఇక మనం ఏంటంటే కనుక ఈరోజు ఈ విధంగా లక్ష్మీదేవి పటం ముందు ఇది మూట కట్టి బీరువాలో పెడితే ధనం ఇంకా మన దగ్గరికి ఫాస్ట్గా దూసుకురావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటేనండి అవే వస్తువులు అనమాట. మనం పెద్దగా దీన్ని మార్చాల్సిన అవసరమే లేదనమాట అండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక 11 రూపాయలు, కాస్త పచ్చకర్పూరం, ఆ తర్వాత వచ్చేసి 5 యాలకులు. యాలకులు ఎందుకండి ప్రతిసారి యాలకులు చెప్తున్నారంటే యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. ఆ తల్లి యాలకులని ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అందుకే యాలకులను తీసుకోండి. యాలకులను తీసేసుకొని ఆ తర్వాత మీరు కొత్త వస్త్రం అయితే చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర కొత్త వస్త్రం లేదనుకోండి, పాతదైనా సరే అది నీళ్ళల్లో తీసుకోవాలి. కానీ ఎర్రదే తీసుకోవాలండి. ఎరుపు ఏంటంటే కనుక అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఎరుపు రంగు వస్త్రం అనేది చాలా అదృష్టంగా భావిస్తారు. అందుకే ఏంటంటే ఎరుపు రంగు వస్త్రం తీసుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవి కూడా ఎరుపు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎరుపు రంగు వస్త్రం అనేది తీసుకోండి. ఎరుపు రంగు వస్త్రం తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకుంటే తప్పకుండా ఏంటంటే కనుక మన సుడి తిరుగుతుంది. మనకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. మనం ఏంటంటే అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతాం. కాబట్టి మీరు ఇలా ఎర్రటి వస్త్రం తీసుకొని అదే రోజు అక్షయ తృతీయ రోజే మీరు ఏంటంటే కనుక చక్కగా అంటే మేము ఏది కొనలేమండి, ఇప్పుడు కొనేంత సిచ్యువేషన్లో బంగారం అయితే లేదు కదండి. మనం కొనుగోలు అంటే సామాన్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొనుగోలు చేయలేరు. చాలా వరకు కూడా ఏంటంటే కనుకనండి చాలా ధరలు మండిపోతున్నాయి. కాబట్టి బంగారం కొనలేము. కాబట్టి మనం ఇలాంటి వస్తువులను తెచ్చుకొని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కలగదని కాదు, ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుందన్నమాట. కాబట్టి మన స్తోమతకు తగ్గట్టుగా మనము ఇలా ఏంటంటేనండి బంగారం కొనలేకపోయినా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి మనం పాత్రలుగా అంటే కావచ్చు అనమాట. చక్కగా ఏంటంటే ఆ తల్లి యొక్క అనుగ్రహంతో పాటు ఆమె కటాక్షాన్ని కూడా మన వైపుకు ఉండేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఇలా వస్త్రం తీసుకొని 5 యాలకులు, 2 అంటే మనము ఇలా ముందు చెప్పిన పరిహారం అండి. బియ్యం డబ్బాలో పెట్టుకునేది 5 యాలకులు, 2 పసుపు కొమ్ములు, 11 రూపాయలు కట్టి బియ్యం డబ్బాలో పెట్టుకోవాలి. రెండోది బీరువాలో పెట్టే పరిహారం ఏంటంటే కనుక 5 యాలకులు, 11 రూపాయలు, 21 రూపాయి కానీ. అలానే పచ్చకర్పూరం ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఇవన్నీ కూడా తీసేసుకుని మూట కట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మనం బీరువాలో పెట్టుకోవాలి. బీరువాలో ఇది పెట్టిన తర్వాత తీయాల్సిన అవసరమే లేదు. ఇది సంవత్సరాల కొద్ది కూడా బీరువాలో అలాగే ఉంచితే కుబేరుడి యొక్క అనుగ్రహంతో పాటు అష్ట ఐశ్వర్యాలు కూడా మనకు పొందుతాయని పురాణాలే చెబుతున్నాయి అనమాట. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం 100 అంటే పైగా జనాలు చేస్తారని పురాణాలలో చెప్పబడుతుంది. అంటే 99% మంది కంటే కూడా ఎక్కువగా ఈ పరిహారం పాటిస్తారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మనం కూడా ఇలా ఆచరించుకోవడం వల్ల మన బీరువాలో పెట్టిన డబ్బు కావచ్చు, అలానే కాకుండా మనకు
వచ్చే ధనం కావచ్చు ఎక్కడికి పోకుండా మన దగ్గర ఉండటానికి ఆ తల్లి అక్కడే బీరువాలోనే తిష్ట వేసుకుని కూర్చొని కుబేరుడి యొక్క స్థానము బీరువా కాబట్టి బీరువాలోనే ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక రండి అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేయండి. ఇదేంటంటే ఇంకా చీటికి వాటికి తీసేది కాదు. ఒక్కసారి పెట్టామంటే ఇంకా వదిలేసుకోవాలి. ఇంకా దాని జోలికి మనం వెళ్ళకూడదనమాట. వెళ్ళకుండా అలాగే పెట్టేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆమె కటాక్షం మనకు కలగటంతో పాటు అష్టైశ్వర్యాలు మన వెంటే ఉంటాయి. మనకేంటంటే అద్భుతాలు జరుగుతాయి అని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఏంటంటే కనుక ఈ పనులు చేసుకోండి. అలానే అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా బీరువా దగ్గర ధూపం వేయటం, బీరువా అంటే పైన ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేయటం, లాకర్ మీద ఏంటంటే కనుక ఓం గుర్తు వేసుకోవటం, ఇలాంటివి చేసుకోవాలండి. ఈ చిన్న చిన్న నియమాలు ఏంటంటే మనకు తెలుసున్నప్పుడు కూడా మనం చేసుకోలేం కొన్నిసార్లు. కాబట్టి మీరేంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించండి. బీరువా దగ్గర ధనం ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అక్కడ ఉండాలంటే కనుక ఇలాంటి నియమాలు ఆచరిస్తేనే అక్కడ లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుందని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించేసుకుని ఫలితం పొందండి. ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని కలిగించుకొని మీకు ఉండే బాధలన్నీ కూడా తొలగించుకోండి. లక్ష్మీ కటాక్షంతో పాటు 4 వైపుల నుంచి కూడా చక్కగా ధనం అనేది ఆకర్షించేలాగా, డబ్బు అనేది మీ దగ్గరికి వచ్చేలాగా చేసుకోండి. అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించి ఫలితం పొందండి.